ఫాతిమా గారి పరిస్థితి ఏంది ఈడ గుంటూరులో? ఫాతిమా గారే వస్తది. ఆ పిల్ల చిన్న పిల్లప్పుడు కాంచి వాళ్ళ నానుండ కాంచి వాళ్ళ ఈపులు కాసుకొని ఉన్నదాన్ని నేను. ముగ్గురు కలిసి వస్తున్నారు కమ్మా మీ అన్న మంది కలిసిరని డోంట్ కేర్. ఒకటే మాట, డోంట్ కేర్. సింగల్ గా వస్తది సింహం. నమస్తే. ఏం చేస్తుంటావు నువ్వు? నేనేం చేయను. మొన్న బతికిస్తున్నాడు నన్ను జగనన్న. జగన్ అన్న కొడుకా నీకు? అన్నే మేము అనేది. జగనన్న బతికిస్తున్నాడు. ముసలోళ్ళని కమ్మగా తినండి అని కోడళ్ళు కొడుకులు ఎవరు పెట్టపైన ఏడుపు వస్తుంది నీకు? ఆయన అంటే ప్రాణం. బతికిచ్చాడు. ఈ రోజున కోడళ్ళు నెట్టేసిన మాకేమమ్మ మా జగనన్న 3000 పింఛన్ ఇస్తున్నాడు. వైఎస్ గారు ఇల్లు కట్టించాడు. తండ్రి ఇల్లు కట్టించాడు. మా పింఛన్తో మేము బతుకుతాం. ధైర్యంగా బతుకుతాం. మాకు జగనే కావాలి. 3000 సరిపోతున్నాయి. మరి చంద్రబాబు వస్తు 4000 ఇస్తాను. మాకొద్దు. 4000 కదా 4 లక్షలు ఇచ్చినా మాకొద్దు. ఇక్కడ ఉన్న ప్రజల మొత్తానికి కూడా వద్దు. జగన్ గారే కావాలి. ముగ్గురు కలిసి వస్తున్నారు కమ్మా మీ అన్న మంది కలిసిరని డోంట్ కేర్. ఒకటే మాట, డోంట్ కేర్. సింగల్ గా వస్తది సింహం. సింహంగా నిలబడుతుంది సింహం. ఫాతిమా గారి పరిస్థితి ఏంది ఈడ గుంటూరులో? ఫాతిమా గారే వస్తది. ఆ పిల్ల చిన్న పిల్లప్పుడు కాంచి వాళ్ళ నానుండ కాంచి వాళ్ళ ఈపులు కాసుకొని ఉన్నదాన్ని నేను. అర్థమవుతుందా? ఆయనే వస్తాడు. ఆ అమ్మాయి వస్తది. ఎందుకు నమ్మకం మీకు? ఫస్ట్ టైం చేస్తుంది. ఆయన మంచి పనులే చేస్తాడు. చెడు పనులు చెయ్యడు. పేదలను చూస్తాడు. ఆయన ఆదాయం ఒకప్పుడు ఆయనకి డబ్బు అంతా పాడు చేసుకున్నాడు జగన్ కోసం. ఇప్పుడు ఏదో దేవుడు మేలు చేసి, ఆ యేసయ్య మేలు చేసి ఆయనకి ఇచ్చాడు. మంచి చేశాడు కాబట్టి ఆయన సొమ్ము ఆయనకు వచ్చింది. మళ్ళా రేపు జగన్ గారు గెలిస్తే ఇంతకాడికి అభివృద్ధి చేస్తాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారు ముస్తఫా గారు. మరి మళ్ళీ ప్రజలందరూ ఇదే ఫ్యామిలీకి ఓటేస్తారా? ఇదే ఫ్యామిలీకి వేస్తాం. ఆయన డివిజన్ వరకు కూడా మేము వేస్తాం. అభిమానం. అభిమానం.